స్పష్టత లేనటువంటి పరిస్థితి కదా. అఫ్కోర్స్ నిన్న మీటింగ్లో కూడా చాలా డిమాండ్లు వినిపించాయి. కొంత భూమి అనేది ఉద్యమకారులు అడుగుతున్నారు, తమకు గుర్తింపుకి ఇవ్వాలని. ఇలాగే రకరకాల డిమాండ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఏమిస్తారు అనే దాని మీద క్లారిటీ లేకపోవడం, అలాగే ఉద్యమకారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రభుత్వం కూడా వారిని తగిన విధంగా గుర్తించే విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. ఏం చేయబోతున్నారు అసలు? నేను ఇంత ముందుకే చాలా స్పష్టంగా చెప్పిన, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుస్తుంది. ఇవాళ రవీణ గారు చెప్తున్నారు ప్రభుత్వం ముందు చెప్పడానికి ఇది నియంతృత్వం కాదండి. ప్రజల ఉద్యమకారులందరితోటి మాట్లాడి వీళ్ళ నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో మీటింగ్ అయింది. రేపు ఇంకొక యూనివర్సిటీలో లేకపోతే తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ వర్గ ఉద్యమకారులు ఇప్పుడు మల్లేష్ అన్న గారు చెప్పారు, వాళ్ళ ఆనాడు కూడా అట్లా అందరి సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థి నాయకులు, ఇవాళ చాలా మంది ఒక విద్యార్థి నాయకులు మేధావులే కాదండి, మామూలుగా అమల సంఘం ఇంతకుముందు నేను కూడా చూసా. ఆనాడు మేము పాదయాత్ర చేసేటప్పుడు, ఆల్ యూనివర్సిటీ పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు ఎక్కడ పోయినా మాకు స్వాగతం పలికి అన్ని వర్గాలు వచ్చారు. వాళ్ళందరితో వైడర్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటది. ఏకపక్షంగా మేము ఇది ఇస్తాం, మేమే చేసేస్తాం అట్లా కాదు కండి. వాళ్ళ మేము అభిప్రాయం తీసుకున్నాం, మీరు ఇంకా చెప్పండి. ఇవాళ ఇప్పుడు వాళ్ళు ఒక సమాజం ఒకటి చెప్పారు, కేసులు, నేను ఇంత ముందుకే చెప్పా, కేసులు ఉన్న వాళ్ళైనా కేసులు లేకున్నా కూడా ఉద్యమంలో పాల్గొన్నారని నేనే చెప్పా ఇంత ముందుకు, మల్లేశన్న గారి కంటే ముందు. ఎందుకంటే మా ఎగ్జాంపులే, మా యూనివర్సిటీ, ఫర్గెట్ అబౌట్ అదర్స్, మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అదే అంటే ఇవన్నిటిని కూడా ఆలోచించి డెఫినెట్ కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అమరవీరులని గౌరవించుకోవాలి, ఇది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ఇంకా మీటింగ్లు పెడతాం. ఎస్, అందరి అభిప్రాయాలు, ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీలు, సమాజంలో ఉన్న అందరితోటి అనుగుణంగానే. ఇవాళ మీరు చూడండి, ఇదే టిఆర్ఎస్ పార్టీ ఆనాడు గద్దర్ని అవమానించింది, ఇదే గద్దర్ని గౌరవించుకున్న చరిత్ర ప్రజాప్రభుత్వాన్ని, అందశ్రీని ఇవాళ మీరు అవమానిస్తే ఇవాళ మేము గౌరవించి ఇవాళ ఆయన రాసినటువంటి గీతాన్ని ఇవాళ రాష్ట్ర గీతంగా గుర్తించాం. డెఫినెట్ కూడా అందరినీ గుర్తిస్తామండి, ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తామని మేమే చెప్తున్నాం. నిజంగా కేసీఆర్ మరి ఆనాడు ఎందుకు 10 ఏళ్లలో మీటింగ్ పెట్టలేదండి? ఇంతకుముందుకి ఇక్కడ పుల్లారావు మిత్రుడు చెప్పాడు, మరి ఆనాడు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పెద్దన్న పాత్ర పోషించింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. మరి ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీలతోటి మీటింగ్ పెట్టినండి కేసీఆర్? సరే, కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిసార్లు పెట్టించిందండి? వాళ్ళ అభిప్రాయాలు ఏనాడైనా తీసుకుందా? నేను అందుకే అంటున్నాండి, డెఫినెట్ కూడా మా ప్రభుత్వం ఇవాళ ఉద్యమకారులకు గుర్తించడానికి కమిట్మెంట్ ఉన్నాం, వైడర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. డెఫినెట్ కూడా తొందరలోనే వాళ్ళ వారి అభిప్రాయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగానే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అంతే తప్ప మీరు ముందే నిర్ణయం చెప్పండి, ఏకపక్షంగా ఎట్లా చెప్తారండి? ఇవాళ ఇదే కోదండరాం గారికి ఎమ్మెల్సీ వస్తుంటే ఎన్ని ఉద్యమకారుడే కదా, ఎన్నిసార్లు కుట్రలు చేసి అడ్డుకోవడానికి కుట్ర చేసింది మరి ఎవరో తెలియదు ఇవాళ తెలంగాణ ప్రజలకు. నేనేమంటున్నా, దయచేసి అది చెప్పు. ఇవాళ మళ్ళీ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా. నేను డెఫినెట్ కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరి అభిప్రాయాలకు, అందరికి. ఇవాళ అదే చెప్తున్నా, 6/9 లో ఉన్నటువంటి ఉద్యమకారులని తొలి దశ, మలి దశ, ఇవాళ కేసులు లేనటువంటి ఉద్యమకారులు వివిధ రకాలుగా ఉద్యమానికి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఎట్లా గౌరవించాలి, ఏదైనా ఏ విధంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, చెప్పండి, తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కమిటీ మెంబర్స్ చాలా సిద్ధంగా ఉన్నారు. మీరు డైరెక్ట్ గా పాల్గొనొచ్చు, లేదా మెయిల్స్ ద్వారా గానీ, లేదా వివిధ మాధ్యమాల ద్వారా గానీ అక్కడికి అభిప్రాయాలు చెప్పండి. వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఉద్యమకారులే. ఆ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమకారులను గుర్తించడానికి పనిచేస్తుంది. దయచేసి ఇది రాజకీయాల గురించి మాట్లాడడానికి సందర్భం కాదు. అందుకే నేనేమంటున్నట్టే, డెఫినెట్ కూడా మా కమిట్మెంట్ ఉంది, చిత్తశుద్ధి ఉంది, ఉద్యమకారులకు గుర్తిస్తాం. డెఫినెట్ కూడా వాళ్ళకి న్యాయం చేసేది ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే. ఉద్యమకారులకు గానీ, అమరవీరులకు గానీ సరైన న్యాయం జరుగుతుంది మా ప్రభుత్వంలో. రైట్, ఓకే. పల్లెరావు గారు యాక్సెప్ట్ చేస్తారా? యువ గారు, సోదరులు లింగం యాదవ్ గారు బాగా చదువుకున్నటువంటి వాడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాడు. నాకు సరే, ఎవరి రాజకీయాలు ఎట్లున్నా కూడా నాకు ఒక గౌరవం ఉన్నది. నేను ఏం చెప్తున్నానంటే, మనకు తెలుసు అన్ని విషయాలు. ఏదైనా ఒక దానికి నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వము ఒక నిర్ణయానికి ఒక చర్చ పెట్టినప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనని చర్చలో పెడుతుంది అన్న. ఇక్కడ మల్లేశ్వర అన్న కూడా ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి వాడు, అనేక విషయాల్లో మేధో మదనాల్లో భాగస్వాములైనటువంటి పుల్లారావు, అందరం చదువుకున్నటువంటి వాళ్ళు అనుకోకుండా కూడా ఇక్కడ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బాగా చదువుకొని సమాజం పట్ల కన్సర్న్ తోటి వ్యవహారాలు ఎట్లుండాలని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అన్ని పార్టీల నుంచి ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, అందరం కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళమే నలుగురం.
అయితే ప్రభుత్వంగా ఇది ఒక సబ్జెక్టు, ప్రభుత్వం తరఫున ఇది మా ఆలోచన, ఇది మేము ఇది అనేది ఒక డ్రాఫ్ట్ లాగా, ఒక ముసాయిదా లాగా పెట్టి వాటి మీద ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది సూచనలు, సలహాల్ని, అభిప్రాయాల్ని అన్ని వర్గాలని తీసుకుంటుంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన అంశం మీద సంబంధించిన చర్చ జరుగుతుంది. దాన్ని సోదరుడు లింగం అట్లా బుల్డోజ్ చేయటము సంతోషం, బాధలేదు, నాకేం లేదు. ఖచ్చితంగా ఉద్యమంలో ఏంటంటే కేసులు ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఒకటి స్పష్టత రావాల్సినటువంటిది. కేసులు లేనటువంటి ఇప్పుడు అన్న మల్లేశ్వరన్ ఉన్నాడు, నేను చెప్పలేదు వాస్తవంగా 96 నుంచి 2000 వరకు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అనుభవించినటువంటి హింస అనేది మామూలు హింస కాదు. ఉద్యమకారులకు 96 నుంచి 2001 వరకు జరిగినటువంటి బెల్లి లలిత 16 ముక్కలైంది. తొర్రూరు ఐలన్న కళాకారుడు తొర్రూరు ఐలన్న పద్మశ్రీ గుట్టల్లో ఎన్కౌంటర్ అయ్యింది. ఇంకా ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే మా రోజు వీరన్న ఎన్కౌంటర్ అయ్యింది. ఇంకా ఇట్లా ఆ కాలంలో అన్నకి తెలుసు, అందరికి తెలుసు. 96 లో మొదలు పెట్టిన ఉద్యమము 2001 వరకు అనేకంగా భౌతికంగానే రూపుమాపిన అంత హింసలు. కానీ వాళ్ళ రికార్డులలో ఎక్కడ కూడా ఆ కుటుంబాలు కానీ కేసులు ఉద్యమకాలు ఎక్కడ కనిపించవు. అటువంటి కుటుంబాల పట్ల కూడా మనం వైఖరింది. మరి ప్రభుత్వం ఏం చేయదలుచుకుందని చాలా స్పష్టంగా చెప్పాలి. ఉద్యమంలో ఇందాక పుల్లారావు చెప్పినట్టుగా ఫోర్ ఫ్రంట్ లో నాయకత్వ బాధ్యతలో ఉండి కేసులకు పోయినటువంటి వాళ్ళు, నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కేసులకు పోయి జైలు పాలైంది. కానీ నాయకత్వం లేకుండా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పట్ల వాళ్ళకి ఏం చేస్తాం, ఉద్యమకాలు ఏ విధంగా గుర్తిస్తాం అన్నది కూడా ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎవరం వ్యతిరేకం కాదు, దీనికి ఎవరం వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. చేయాల్సిన పని రాజకీయాలకు అతీతంగా కమిటీలోనే పొరపాటు జరిగింది. కమిటీలోనే ఇంత చెప్తున్నాడు మా సోదరుడు లింగం యాదవ్, కమిటీలో ఎందుకు ఒక విద్యార్థి నాయకుడికి అవకాశం ఇవ్వలే, ఎందుకు ఒక మేధావులకు అవకాశం ఇవ్వలే, ఎందుకు ఒక జర్నలిస్ట్కి అవకాశం ఇవ్వలే, ఎందుకు ఒక అడ్వకేట్కి ఇవ్వలే, ఎందుకు ఇట్లా సభ్యుల ఒక ఉద్యోగుల నుంచి కూడా పాల్గొన్నారు. ఎట్లా అన్ని వర్గాలు ఎక్కువ మంది ఉంటే తప్పు కాదు కదా. ఆ రోజు అంత పెద్ద ఉద్యమం జరిగింది. అసలు ఈ భూమి మీద ఒక రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయ ఎజెండా మీద జరిగినటువంటి ఒక విస్తృతమైన ఉద్యమం ఏదైనా ఉందంటే తెలంగాణ. దాంట్లో ఆ కమిటీని గుర్తించే దగ్గర వైటర్ ఎందుకు పోలే, కేవలం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని వేసుకుని పొరపాటు చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఇది విద్యార్థి నాయకులు లేడు, ఉద్యోగుల నాయకులు లేరు, అడ్వకేట్స్ నుంచి లేరు, జర్నలిస్టుల నుంచి లేరు, సబ్బన వర్గాలు అంతా ఇట్లా ఈ వర్గాల నుంచి లేదు. అక్కడనే కొంచెం పొరపాటు జరిగినంత ఇవ్వండి. ఆ కమిటీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ కిందంటే కమిటీల పేరు మీద కాలయాపన చేయడం, తాత్సారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఎందుకంటే 2004లోనే తెలంగాణ కోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది. 2014 దాకా ప్రజలు రోడ్ల మీదకి ఆ రోజే నిజంగా చేస్తుంటే ఇన్ని బలిదానాలు ఉండేది కాదు, అవసరం వచ్చేది కాదు. కాబట్టి ఎందుకంటే కమిటీ పేరు మీద కాలయాపన వద్దు, తాత్సారం వద్దు. ఏం చేస్తారు అందరికీ చాలా స్పష్టంగా కూడా అందరూ కోరుకుంటుంది ఏంటంటే ఒక 250 గజాలు లేదా 300 గజాల ఇంటి స్థలాన్ని గౌరవప్రదంగా ఇందిరా మిల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అటువంటిది కాదు, చాలా స్పష్టంగా 250 లేదా 300 గజాల ఇంటి స్థలాన్ని ఉద్యమకారులు గౌరవప్రదంగా ఇవ్వాలి. వాళ్ళ ఆరోగ్య భద్రత కల్పించాలి, వాళ్ళ కింద ఆర్థిక సహాయం చేయాలి, ఆ తర్వాత గౌరవం. ఇది వాళ్ళు కోరుకుంటున్న ఉద్యమంలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎంత గొప్ప త్యాగమో, కానీ బతికుండి తమ జీవితాన్ని త్యాగం చేసింది. బతికుండి కూడా అది చాలా గొప్ప త్యాగం. కష్టాలు, నష్టాలని, దుఃఖాన్ని అన్నిటి భరించారు తెలంగాణ కాలంలో, తెలంగాణ సాధన కోసం. అటువంటి వాళ్ళ పట్ల కన్సల్ట్గా ఉండటం అనేది అవసరము ఖచ్చితంగా. ఇక రెండవది 1200 మందిలో 560 మందికి పాత ప్రభుత్వం కేసీఆర్ గారు గుర్తించి ఇచ్చారు. మిగతా 600 మందికి ఏం అడ్డం వచ్చిందని మీరు చెప్పిన దాని ప్రకారంగానే ఎందుకు ఇవ్వలేదు? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఎందుకు పడుతుంది? ఆ 600 మందికి మీరు చెప్తున్నారు కదా, ఇవ్వండి. మూడవది కోదండరామ్ సంబంధించినటువంటి విషయం ఒకటి చెప్పింది. ఎందుకంటే నేను ప్రస్తావించింది కాబట్టి నేను సమాధానం చెప్పాలి. కోదండరాము ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే అడ్డుకున్నారు అని చెప్పింది. దాని మీద రాజకీయం చేసింది ఎవరండి? కోదండరామ్ ఎమ్మెల్సీ విషయంలో రాజకీయం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అదే కోదండరామ్ గారికి స్ట్రేట్ అవే అప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీలలో ఇస్తే ఎవరు ఆపినరండి? అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చింది, ఎవరు బల్మూరు వెంకట్కి ఇచ్చింది. వాళ్ళని కాదు ఒక ప్లేస్ లో కోదండరామ్ గారికి ఇస్తే ఎవరు అడ్డం పడ్డారనండి. కానీ
ఉద్దేశపూర్వకంగా ఓకే రవి గారు. కాంగ్రెస్ పార్టీ వినండి ఇది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన పని అప్పటికే మరొక ఉద్యమకారుడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉండండి, దాసోజు శ్రవణ్ ని చేస్తే గవర్నర్ గారు ఆపితే అప్పటికే సుప్రీం కోర్టు వరకు కోర్టుల వివాదం నడుస్తున్నది. ఆ వివాదం నడుస్తున్న దాన్ని అట్లా పెండింగ్ లో ఉండగా అదే స్థానంలోకి కోదండరామ్ గారిని ఎంపిక చేసి ఉద్దేశపూర్వకంగా అటు కోదండరామ్ గారి క్యారెక్టర్ ని తగ్గించారు, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించారు, ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇటువంటి దిగజారిన రాజకీయాలు చేయొద్దు. నిజంగా కోదండరామ్ గారిని గౌరవించాలనుకున్నప్పుడు స్టేట్ అవే ఎమ్మెల్సీని ఎటువంటి వివాదాలు చేయలేకుండా ఎమ్మెల్సీని ఇచ్చే అవకాశం ఉండే, రాజ్యసభకు పంపించేటటువంటి అవకాశం రెండు రాజ్యసభ వచ్చినాయి. ఓకే పుల్లారావు గారు మీరేం చెప్తారు? ఉద్యమకారులను గుర్తించిన తర్వాత ఏ తరహాగా వారిని గౌరవిస్తే బాగుంటుంది? ఇప్పుడు రాష్ట్ర